brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కంచగచ్చబౌలి భూముల తనఖా వెనుక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారని, దానికి ప్రతిఫలంగా సీఎం రమేష్ కి ఫ్యూచర్ సిటీలో 1662 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ సీఎం కట్టబెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలకి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట, ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు? బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నాను. రోడ్ కాంట్రాక్టు బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని మొరబెట్టుకుంటున్నారు. మాకు ఆ అవసరాలు లేవు. మేము రిత్విక్ కంపెనీ టెండర్ వేసి కాంట్రాక్ట్ దక్కించుకుంది. మేము చెప్పిన ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే టెండర్లు వేసినారో, ఎవరికైతే వచ్చిందో ఆ విధంగా చాలామంది వేశారు. అందులో ఎల్ఎన్టీ లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేసినారు. కానీ అది హైయెస్ట్ బిడ్డర్ ఎలా వేస్తారో ఆ ప్రోటోకాల్ ప్రకారం, ప్రాసెస్ ప్రకారం జరిగినవి. కానీ మాకు అటువంటి అవసరాలు లేవు. మేము అటువంటి చేయాల్సిన అవసరం లేదు. పోయిన ప్రభుత్వం మీరు ఆంధ్ర కాంట్రాక్టులకు ఇచ్చి మీరు చేసిన పనులు మేమే చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ మేము అటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదు.